హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అనేది చూపిస్తున్నా చూడండి. మనకు క్లోజ్ ఉన్నది మన సైడ్ వేసుకోవాలండి, ఓపెన్స్ ఉన్నాయి మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు ఈ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకో. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకో. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ కుట్లు కనిపిస్తున్నాయి కదండి, ఈ కుట్టు నుంచి ఈ కుట్టుకు ఇట్లా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ తీసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ కోసం అని వెనకాల డాట్స్ వేస్తాం కదా, దానికోసం అని ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. మనం ఈ కుట్ల కోసం అని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తం మనకు 9కి 2 గీతలు తక్కువ ఉందండి. ఇప్పుడు 9 పెడుతున్నాను. దీని హైట్ అనేది ఇక్కడ డాట్స్ దగ్గర పట్టుకొని మిడిల్లో ఇట్లా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. ఖర్చు కోసం ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్, పైకి ఒక లైన్ తీసుకో. ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇవి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 28 సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 తీసుకుంటున్నాను. ఒక లైన్ తీసుకొని ఇక్కడ మనం 9 తీసుకున్నాం కదా, అదే 9ని ఇక్కడ తీసుకో. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇలాంటి కర్వ్ స్కేల్ తోటి మంచిగా మార్క్ చేసుకో. మనం డాట్స్ వేస్తాం కదండి, ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇట్లా పట్టుకొని ఇక్కడ నెక్ అనేది తీసుకో. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కుట్ల పైకి తీసుకో. మేము నెక్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెసే పెడుతున్నాం. మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5, కొంచెం వెడల్పుగా రావాలంటే 2.5, 3 వరకు పెట్టుకోవచ్చు. సింపుల్గా ఈజీగా అర్థమవుతుందండి నేను చెప్పేది, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. 4 మడతలుగా రావాలి హ్యాండ్స్కి. ఎక్కువ తక్కువ రాకుండా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకో.